బాలికను హత్య చేసి డెడ్ బాడీని విశాఖ నుంచి రాయగఢ్ తీసుకెళ్లి అక్కడ పడేశాడు ఆటో డ్రైవర్. విశాఖలో ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్ గా ఉంది. కంచరపాలెంలోని దుర్గానగర్ కి చెందిన బొలిశెట్టి సురేష్ అనే ఆటో డ్రైవర్ భిక్షాటన చేసే ఓ బాలికను చేరదీశాడు. సురేష్ భార్య ప్రెగ్నెంట్ కావడంతో సహాయకంగా ఉంటుందంటూ బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. సురేష్ భార్య డెలివరీ తరువాత తనను పెళ్లి చేసుకోవాలని బాలిక డిమాండ్ చేసింది. పెళ్లి చేసుకోకపోతే విషయం తన భార్యతో చెబుతారని బెదిరించింది. ఇదే విషయంపై ఈ నెల 15న ఆమె గొడవ చేయడంతో బలంగా కొట్టి చంపేశాడు. ఇంటి దగ్గరే బాలిక చనిపోవడంతో ట్రాలీ బ్యాగ్ లో డెడ్ బాడీని ప్యాక్ చేసి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఇంటర్సిటీ ట్రైన్ లో రాయగఢ్ వెళ్లి చాందిలి పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బాడీని పడేశాడు. 3 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో చాందిలి పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ టవర్ ఆధారంగా సురేష్ ఆచూకీ కనిపెట్టి విశాఖలోని కంచరపాలెం పోలీసుల సహాయంతో అరెస్ట్ చేశారు. నిందితుడు విశాఖలో 2 టౌన్ అండ్ కంచరపాలెం పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ డ్రైవర్ గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఇదే అంశం విశాఖపట్నంలో చర్చనీయాంశంగా మారుతోంది. మా ప్రతినిధి రాజు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రాజు, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనపై? కేసుకు సంబంధించి విశాఖ పోలీసులకైతే ఒరిస్సా పోలీసులు వచ్చే వరకు ఏ విషయం కూడా తెలియదు. ఎందుకంటే 15వ తేదీన హత్య ఇంటికొచ్చి ఆ బాలిక గొడవ చేసింది, ఆమెను గట్టిగా కొట్టడం, హత్య జరగడం, చనిపోయిన వెంటనే చాలా సైలెంట్ గా ట్రాలీ బ్యాగ్ లో ప్యాక్ చేసి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లి ఈ మధ్య కాలంలో విశాఖ రైల్వే స్టేషన్ లో ఖచ్చితంగా తనిఖీలు అనేవి ఉన్నాయి. మన బ్యాగేజ్ కూడా తనిఖీ చేస్తారు. మరి అక్కడ ఏ విధంగా తప్పించుకుని లోపలికి ట్రైన్ లోకి తీసుకెళ్లడం అనేది అర్థం కాలేదు. అక్కడ సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. నేరుగా రాయగఢ్ లో ఉన్నటువంటి చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఆ లొకేషన్ తీసుకెళ్లి ఒక నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అయితే 3 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో అక్కడ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాళ్ళు తెలివిగా టెక్నికల్ ఎవిడెన్స్ తో ఈ కేసును అయితే ఒరిస్సా పోలీసులు, చాందిలి పోలీసులు అయితే ఛేదించినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వాళ్ళు సెల్ ఫోన్ టవర్ ఆధారంగా కొత్త నెంబర్లు ఏమున్నాయనేది చెక్ చేశారు. ఇక్కడ సురేష్ నెంబర్ కొత్తగా ఉండడంతో నేరుగా ఆ నెంబర్ కి కాల్ చేసి ఆ నెంబర్ అడ్రస్ ద్వారా ఇక కంచరపాలెం పోలీసుల సహాయంతో అతను అయితే అరెస్ట్ చేసినటువంటిది అయితే ఉంది. సురేష్ కూడా విశాఖ 2 టౌన్ అదేవిధంగా కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో అంటే ఆప్టింగ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. రక్షక వెహికల్ కి రాత్రి సమయాల్లో రక్షక వెహికల్ కి డ్రైవర్ గా చేస్తూ అసలు పోలీసులు ఏ విధంగా మాట్లాడుకుంటారు, ఏ విధంగా తప్పించుకోవచ్చు, కేసులు ఏ విధంగా ఛేదిస్తారు, ఇలాంటివి తెలుసుకున్నటువంటి సురేష్ చాలా చాకచక్యంగా ఆ బాడీని మాయం చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ భార్య గర్భిణీగా ఉంది, ఇప్పుడు వాళ్ళ పుట్టింట్లో ఉంది కాబట్టి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేసి సురేష్ అయితే చాందిలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీని వెనక ఇంకా ఏముందనేది మాత్రం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తూ